तेलंगाना के पेरापल्ली में शिक्षक संगठन की राजनीति में बचा है बवाल। भ्रष्टाचार, जालसाजी, पदों के दुरुपयोग के गंभीर आरोप लगे हैं शिक्षक एमएलसी श्रीपाल रेड्डी पर। पीआरटीयू तेलंगाना के अध्यक्ष पद के उम्मीदवार कर्रू सुरेश ने कहा कि पेरापल्ली प्रेस क्लब में आयोजित पत्रकार सम्मेलन में पीआरटीयू तेलंगाना के अध्यक्ष पद के उम्मीदवार कर्रू सुरेश ने शिक्षक एमएलसी श्रीपाल रेड्डी पर बड़े आरोप लगाए। उन्होंने कहा कि टीएस हाउसिंग बोर्ड सोसाइटी से जुड़े खुले प्लॉट्स को जिला सब रजिस्ट्रार को धोखा देकर बाहरी व्यक्तियों को बेचा गया। यह सीधा भ्रष्टाचार का मामला है। श्रीपाल रेड्डी ने 2021 में फर्जी प्रस्ताव बनाकर आंध्र प्रदेश और तेलंगाना के वरिष्ठ नेताओं से नकली हस्ताक्षर किए। ये मांग करते हैं कि इस पूरे घोटाले की निष्पक्ष जांच हो और उसके खिलाफ केस दर्ज किए जाए। सुरेश ने कहा कि जिम्मेदार पद पर रहकर ऐसे नीच कार्य करना समाज के लिए शर्मनाक है। उन्होंने सवाल उठाया कि जो व्यक्ति खुद भ्रष्टाचार में लिप्त हो, उसे विधान परिषद जैसे सम्मानित पद पर बने रहने का क्या अधिकार है। कर्रू सुरेश ने कहा कि संगठन में भ्रष्टाचार उजागर करने वाले कार्यकर्ताओं को अनुशासनात्मक कार्रवाई के नाम पर जबरन हटाया जा रहा है। उन्होंने कहा कि 2019 से संगठन की नई कार्यकारिणी को मंजूरी नहीं मिली है, फिर भी मौजूदा अध्यक्ष और महासचिव वैध रूप से काम कर रहे हैं। सुरेश ने चेतावनी दी, अगर भ्रष्टाचार और एक तरफा रवैया बंद नहीं हुआ तो राज्य भर में आंदोलन तेज किया जाएगा और जल्द ही सभी जिलों में चुनाव कराकर संगठन को वास्तविक शिक्षकों के हाथ में लिया जाएगा। పాడకు కాలు దాచినటువంటి సందర్భంలో కూడా అనేక పాపాలు ఇప్పుడు కొత్తగూడెంలో కూడా ఇదే విధంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే అక్కడ సభ్యత్వం ఏ సభ్యుడు ఏకుంటే వాళ్ళందరి కాళ్ళ మీద ప్రాధేయపడుతూ ఈ సంఘ యొక్క గౌరవాన్ని భ్రష్టు పట్టించే విధంగా మరి ఇద్దరు పెద్ద మనుషులు చేస్తున్నారు। వీళ్ళకి కావాల్సింది ఏమున్నది, సాయంత్రం అయితే ఇంత మందు మీటింగుల మీద వీళ్ళకి సన్మానాలు కావాలి, కొన్ని ఖర్చులకు డబ్బులు కావాలి, అవసరమైతే మేము ప్రాథమిక కార్యకర్తల నుంచి జమ చేసైనా మీకు ఇస్తాం పెద్ద మనుషులుగా, కానీ మీరు ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం। ఎందుకంటే ఒక లెజెండరీ లీడర్గా మోహన్ రెడ్డి గారికి పేరుంది, ఒక లెజెండరీ లీడర్గా వెంకటరెడ్డి గారికి పేరుంది, కానీ ఎన్నికల అధికారిగా వివరించినటువంటి వెంకటరెడ్డి నా నామినేషన్ తిరస్కారంలో చేసినటువంటి దౌర్భాగ్య స్థితి కానీ, మోహన్ రెడ్డి గారు పెద్దపల్లి జిల్లాలో మరి మమ్మల్ని ఇక్కడ నుంచి ఈ బాడీ నుంచి తప్పించడానికి చేసినటువంటి కుట్రలు కానీ నిజంగా సాధారణ సభ్యుడు తలదించుకునే విధంగా ఉన్నాయి। మరి ఈ పరిస్థితులు మారి సంఘం మంచిగా రావడానికి మేము సాహసానికి సిద్ధపడ్డాం। త్వరలోనే నవంబర్ 2 వరకు టైం ఇస్తాం। న్యాయశాఖ ఆల్రెడీ 2-3 కేసులు వేసి ఉన్నాం। ఈ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల మీద పెద్దపల్లి జిల్లా నుంచి మరికొన్ని జిల్లాల నుంచి కేసు వేసినాం। వారి ఎన్నిక చెల్లదని త్వరలోనే కోర్టు తీర్పిస్తుందని ఆశిస్తా ఉన్నాం। అదేవిధంగా ఇక్కడ తీసుకున్నటువంటి క్రమశిక్షణ చర్యల మీదుగా కూడా కోర్టుకు వెళ్ళినాం। ఆర్డర్ రిజర్వ్ అయింది, అది 2-3 రోజులలో వస్తుంది। ఈ వేదికగా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక కార్యకర్తలకి ఒకే మనవి చేస్తా ఉన్నా, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వాళ్ళ పదవి తీసేస్తారనేటువంటి భయంలో కొంచెం మాట్లాడలేరు, వాళ్ళ గుండెల్లో ఆవేదన ఉన్నా కానీ మాట్లాడలేరు। కానీ మరి ఈరోజు ప్రాథమిక కార్యకర్త ధైర్యంగా నిలబడి వాళ్ళని ప్రశ్నిస్తేనే మరి మన సంఘం బ్రతుకుతుంది। ఈ సంఘాన్ని బ్రతికే విధంగా ప్రతి ఒక్క ప్రాథమిక కార్యకర్త మరి రాష్ట్ర కౌన్సిల్లో ప్రశ్నించి వాళ్ళ మెడలు వంచి ప్రజాస్వామ్య పీఆర్టీయూని అన్ని వర్గాలకి సమప్రాధాన్యత ఇచ్చే విధంగా సంఘాన్ని తయారు చేసుకున్నాం। మేము ఒక కులానికో ఒక మతానికో వ్యతిరేకం కాదు, కానీ ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి కమిటీలను చూస్తుంటే క్రమశిక్షణ సంఘం నరసింహారెడ్డి గారు, నియమావళి సంఘం సుభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా పంచాయతీ పత్రికకు సంబంధించినటువంటి వ్యక్తి గుప్తా గారు, అదేవిధంగా ఇంకొక కమిటీకి ఇంకొక రెడ్డి, ఈ విధంగా అంటే బహుజన బీసీ బిడ్డలు ఎవరు కనబడతలేరు। వాళ్ళకి ఒకే ఒకరిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అది కూడా అతి తక్కువ కాలం పదవి కాలం ఉన్న వాళ్ళని నియమిస్తూ బీసీలకు బహుజనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చూపిస్తూ మరి ఒక పాలలో అందరికీ సమాన అవకాశాలు రావాల్సినటువంటి సంఘంలో కొందరి గంపగుత్తాగా జరుగుతున్నటువంటి అవినీతిని ఖండిస్తున్నాం। త్వరలోనే వాళ్ళు తప్పును ఒప్పుకొని మరి నవంబర్ 2 కౌన్సిల్లో తప్పులని వెనక్కి తీసుకుంటేనేమో సంఘంలో అందరం మమేకమై పనిచేస్తాం, లేదు అంటే ప్యారలల్గా పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర సంఘాన్ని కూడా మేము ఆధీనంలోకి తీసుకుంటాం। సంఘ భవనాన్ని మాకున్నటువంటి ప్రాథమిక కార్యకర్తలతోటి మరి దాన్ని కూడా ఆక్రమించుకునే విధంగా మా కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తూ, ఈ మధ్యలో ఎన్నికైనటువంటి కులగం దామోదర్ రెడ్డి అనే వ్యక్తి మరి చేస్తున్నటువంటి అంటే వాళ్ళ సంఘాన్ని నడుపుతున్నటువంటి తీరుని మీకు తెలియజేయదలుచుకున్నాం। సంఘంలో బైలాని ఒక రాజ్యాంగంగా పాటిస్తాం, అంటే దాంట్లో ఉన్నటువంటి నియమాల ద్వారా సంఘం నడుస్తూ ఉంటాం। ఆ బైలాని ఏ విధంగా
అమల్లోకి తీసుకురావాలనేటువంటి విషయాలు తెలియకుండా 2018 నుంచి 2025 7 సంవత్సరాలుగా సంఘం నడుస్తా ఉంది. ఇప్పటి వరకు ఫోర్స్లో ఉన్న బైలా ఎప్పటిదంటే 2014 బైలా మాత్రమే ఫోర్స్లో ఉంది. దాంట్లో ఉన్న నియమావళి ప్రకారం ఇప్పుడున్నటువంటి అన్ని జిల్లా శాఖలు, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర శాఖ మొత్తం ఇనెలిజిబుల్ క్యాండిడేట్గానే ఉంటారు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఏ నియమాలు వీళ్ళు పాటించలేదు. వీళ్ళుగా దామోదర్ రెడ్డి మరియు శ్రీపాల్ రెడ్డి వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని ఒక బైలాని వాళ్ళే చేసుకొని దీని ప్రకారమే నడుస్తుంది అని చెప్తున్నారు. ఈ బైలాకి ఎలాంటి వ్యాలిడిటీ లేదు. ఎందుకంటే ఒక బైలా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమోదించబడి ఈ బైలాని జిల్లా రిజిస్ట్రార్కి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్స్కి సబ్మిట్ చేసి అక్కడ అప్రూవల్ తీసుకున్న తర్వాతనే మరి ఈ బైలా అనేది అమలులోకి వస్తుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయింది కేవలం 2015లో సమర్పించారు. 2014 బైలా మరి దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని ఇప్పుడు ఉన్నటువంటి సంఘం మొత్తానికే పట్టించుకోవడం లేదు. మరి ఈ పులగం దామోదర్ రెడ్డి వ్యవహారం ఏ విధంగా ఉంది అంటే ఏదో తెలివైన వాడు అనుకున్నాం కానీ 35వ కౌన్సిల్లో ఎన్నుకోబడిన 33వ పులకేశి లాగా ఇతని విధానం అనేది మనకు కనబడుతుంది. ఎందుకంటే కొంచెమైనా తెలివి ప్రదర్శించాలి. 72,000 మంది ఉపాధ్యాయులు ఉన్నటువంటి సంఘానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడు పనిచేస్తున్నాడు అంటే ఈ బైలాని ఎక్కడ సమర్పించాలి, అక్కడ ఉన్నటువంటి బైలాలో ఉన్నటువంటి అమెండ్మెంట్స్ ఎక్కడ సమర్పించాలి అనేటువంటి విధానాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎప్పుడు కానీ కొత్త బాడీ ఎన్నికైన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికైన తర్వాత ఈ న్యూ మేనేజ్మెంట్ బాడీని మనం సొసైటీలో రిజిస్ట్రేషన్ చేయాలి నోటరైజ్డ్ అఫిడేవిట్ ద్వారా. అప్పుడు మాత్రమే వాళ్ళు అధికారిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అవుతారు. చివరిగా నోటరైజ్డ్ అఫిడేవిట్ సమర్పించినటువంటి తేదీ ఆగస్టు 8, 2018. అంటే 2018లో ఉన్నటువంటి సరోత్తం రెడ్డి, వీరెల్లి కమలాకర్ రావు గారులే ఇప్పటికీ రాష్ట్ర అధ్యక్షులుగా అధికారికంగా ఉండడం జరిగింది. ఆ 2018 తర్వాత వచ్చినటువంటి అందరూ అనాథరైజ్డ్ పర్సన్గా పరిగణించబడతారు. వాళ్లకు వచ్చినటువంటి ఓడీ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం వెంటనే రికవర్ చేసుకోవాలి, దీని మీద విచారణ జరపాలి. అదేవిధంగా వీళ్ళు ఇటువంటి చర్యలు చేయడం ద్వారా సంఘం 2018 నుంచి మనుగడలో లేదు కాబట్టి మరి ఇది సంఘానికి జాయింట్ కౌన్సిల్ మెంబర్షిప్ కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సంఘ శ్రేయస్సు మీద దృష్టి పెట్టుకొని మరి ఈ మీడియా ముఖంగా వారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా సంఘాన్ని ఒక నడిపే తీరు మరి ఎట్లా ఉండాలి, అందరినీ మమేకం చేస్తూ అన్ని జిల్లాలని ఒక క్రమశిక్షణ పద్ధతిలో నడపాల్సినటువంటి సంఘం ఈరోజు కొద్ది మంది చేతుల్లో బందీ అయిపోయి మరి ప్రజాస్వామ్యబద్ధంగా నడవకుండా ఇష్టం వచ్చినటువంటి రీతిలో వాళ్ళ నియామకాలు ఇష్టం వచ్చినటువంటి రీతిలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మరి ఇదే విధంగా సంఘం కనుక కొనసాగితే పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి మేము పెద్దపల్లి ఈ గడ్డ నుంచి, పోరాటాల గడ్డ నుంచి ధైర్యం చేసి చెప్తున్నాం. వచ్చే కౌన్సిల్, రాష్ట్ర కౌన్సిల్ నవంబర్ 2 ఉంది. నవంబర్ 2 వరకు వాళ్ళు చేసినటువంటి తప్పులు కనుక వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పి ముందుకు రాకుంటే మరి ప్యారలల్గా PRQTS రాష్ట్ర సంఘంగా 33 జిల్లాల్లో నూతన కార్యవర్గాలు ఏర్పాటు చేస్తాం. మేము కూడా అధికారికంగా ఓడీ సౌకర్యాన్ని మరియు జాయింట్ కౌన్సిల్ మెంబర్షిప్ మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి అప్లికేషన్స్ పంపడం జరుగుతుంది అని చెప్పేసి మీ పత్రికా ముఖంగా న్యూస్ ఛానళ్ళ ముందుగా చెప్పడం జరుగుతుంది.